ఎమ్మడి సార్ ఏం లేదు, నేనేం గతిలేని నా కొడుకుని కాదు, కొడితే బాగుండదు. నేను ఉద్యోగస్తుని, వాడు ఉద్యోగస్తుడితే నేను ఉద్యోగస్తున్నే. వాడు నవడల ఉద్యోగము విలువలు ఉండాలా. ఉద్యోగస్తుని కూడా విలువలు లేని ఉద్యోగాలు మడ గుడిసులు చేయాలా. ఆల్రెడీ నా భార్యతో కూడా ఏంది మీది ఎక్కువైంది అన్నాడు. నా భార్య ఏడుచుకుంటా చేస్తాలని కొడుకు ఆల్రెడీ డబ్బులు తండ్రికి ఇచ్చినాము కట్నము, ఇంకా కావాలంటే బిడ్డను అడిగింటాడు. ఏమైంది అంత లేదు ఆ పాపకి, అంత బాధ ఏమొచ్చింది. నాకుండేది కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఉండేది నా కూతురు. మరి వాడి ఎందుకు కొడతాడు? ఎంత ఆప్యాయతగా వాడు వేస్ట్ నా కొడుకు. వాడు ఎడ్యుకేటెడ్ అయితే కదా, ఆ లంజా కొడుకు ఎడ్యుకేటెడ్ అయితే కదా. వాడు పల్లెటూరు గొర్రె అర్థం, పల్లెటూరు దాన్ని పెళ్లి చేసుకోవాలా? నా కూతురు చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవాలా? పల్లెటూరు కూలి మనిషిని చేసుకుంటే అయిపోయి కదా. నీకు ఎట్లా కావాలంటే అట్లా దోకుతుంది లంజా కొడుకు. వరకట్నం అడిగింటాడు, వరకట్నం వేధిస్తున్నాడు, పిల్లల్ని కొడుతున్నాడు. ఏమి దాడు? కాయగూరలు దాడు. కాయగూరకు దాడేయకుంటే నేనే సర్దిన నా కూతురికి. ఏం వాంత లేక నా లంజా కొడుతుంది ఎందుకు లేదు, నువ్వు పోయి తెచ్చుకో కాయగూరలని. నేను కాయగూరలు తెచ్చిచ్చే మొగలకు తెలియదా? తెల్లి ఇది నా పేరు శ్రీనివాసులు. నేను వచ్చేసి అమ్మాయి మేనమామని. అతను వచ్చేసి దాదాపుగా 1 సంవత్సరం 2 సంవత్సరం నుంచి ప్రతినిత్యం ఆ పాపను వేదనకు గురి చేస్తున్నాడు. అది వరకట్నం కావచ్చు, హెరాస్మెంట్ కావచ్చు, రకరకాలుగా చాలా కారణాలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల ఆ పాప మనసు చాలా కుంగి కృషించి ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దీంట్లో అనుమానాస్పదంగా కూడా మాకు కొంత కనపడుతుంది. ఏమని, ఇది వాస్తవంగా ఆత్మహత్య చేసుకుందా లేకుంటే కొడుకుని చంపి ఊరేసుకుందా అనేది మాకు పోలీసు వారు డెఫినెట్గా దీన్ని విచారణ చేసి దానిపైన తగు చర్యలు చేసి కఠినమైన శిక్ష, ఎవరైతే ఉన్నాడో రవి అనే అతను అమూల్య భర్త, అతని పైన కఠినమైన చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం డెఫినెట్గా చేయాలా. ఒక ఆడపిల్ల మామగా, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను ఒకటే కోరుకుంటున్నా. లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం, దాదాపు 70 లక్షల రూపాయలు కట్నం ఇచ్చినాం. ఎందుకంటే అబ్బాయి డిప్యూటీ తహసీల్దార్ అని ఎక్కువ డిమాండ్ చేసినందువల్ల ఫస్ట్ ఇవ్వడం కూడా చాలా ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేసినాం. తర్వాత కూడా నిత్యం వేధింపులకు గురి చేస్తూ మా పాపని ఈరోజు పొట్టలు పెట్టుకోవడానికి మూలకారకుడు ఆ డిప్యూటీ తహసీల్దార్ రవి రామగిరి మండలంలో ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్నాడు. అతడు ఫోన్ చేసి చెప్పాడు, మీ పాప చనిపోయిందని చెప్పాడు నాకు ఫోన్ చేసి. ఫస్ట్ ఫోన్ నాకే వచ్చింది. మా పాప ఎందుకు చనిపోతుందంటే ఊరేసుకొని చనిపోయిందని చెప్పాడు. తర్వాత మేము మళ్ళీ అన్ని ఎంక్వైరీ చేసి వచ్చే లోపల తలుపులు పాల్గొంటున్నారు, లోపల పాప ఒక్కతే ఉంది అని వల్ల చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవాలు ఎంత అనేది పోలీసు వారు తగు విచారణ చేసి మాకు నిజాలన్నీ బయట పెట్టవలసిందిగా మనవి చేసుకుంటాం. మా పాపకు న్యాయం జరగాల. ఈరోజు మా మనవడు, మా మేనకోడలు ఎట్లా చనిపోయిందో అతనికి కూడా అదే విధంగా డెఫినెట్గా శిక్ష పడాలా. శిక్ష పడేటట్టుగా పోలీస్ శాఖ వారు దీన్ని తగు చర్యలు తీసుకొని మాకు ఉపశమనం కలిగించాలా. ఇది మేము ముఖ్యంగా కోరుకుంటున్నది. గవర్నమెంట్ను కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, తర్వాత లోకేష్ గారు కానీ ఒకటి వినవ చేసుకుంటాం. మాకు న్యాయం చేయండి. లక్షల రూపాయలు కట్నం పోసి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తునికి మేము మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినాం. కానీ ఈరోజు వేధింపులకు గురి చేసి ఇంకా అదనపు కట్నం కావాలని, తర్వాత రకరకాలుగా హెరాస్మెంట్ చేసి అమ్మాయిని తీవ్రమైన మానసిక వేదనకు గురి చేసి ఈరోజు ఇట్లా అయ్యేటట్టుగా చేయడానికి మూలకారకుడు అతనే, ఆ అమ్మాయి అమూల్య భర్తనే దీనికంతటికి మూలకారకుడు. కాబట్టి మాకు తగు చర్యలు తీసుకొని మంచి కఠినమైన శిక్ష. ఏ కారణం? వరకట్నం, తర్వాత వేధింపులు. అతనికి ఇంకా ఏమున్నాయో తెలియదు. నిత్యం చెంపలకు కొట్టేది, చెవులకు కొట్టేది, నెత్తిన కొట్టేది. ప్రతిరోజు ఇవే ఫోన్లే మాకు. వద్దులేమ్మా, సర్దుకొని బతకాలమ్మా, ఎందుకమ్మా బజార్లో పడితే బాగుండదు. ఈ అమ్మాయి డిస్టింక్షన్లో పాస్ అయింది, బీటెక్ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది కర్నూలులో. ఉద్యోగం వస్తే కూడా వద్దమ్మా, ఒకసాట ఉండి కాపురం చేసుకోండి ఉద్యోగం మానిపించి ఇక్కడే పెట్టాం మేము. కానీ ఈయన మానసిక ఒత్తిడికి గురి చేసి, తీవ్రమైన వేదనకు గురి చేసి ప్రతినిత్యం కొట్టడం, తిట్టడం. అది వరకట్నము, ఇంకోటి. దీంట్లో ఏవేవో ఉంటాయి ఇంకా కారణాలు. దయచేసి మాకు న్యాయం జరగాల, కఠినమైన శిక్ష పడాలా అతనికి. సంతోషం.